సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. 18వ లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ రోజు నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు 1960లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి తెచ్చారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఈ కోడ్ అమలు చేశారు. అది సక్సెస్ కావడంతో 1962 లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అమలు చేశారు. కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు ఎలా ప్రవర్తించాలన్న విషయాలు ఈ ఎన్నికల ప్రవర్తన నియమావళిలో పొందుపరిచారు. ఎన్నికల ప్రక్రియను, ఓటర్లను ప్రభావితం చేసే ఏ అంశాలైనా కోడ్ కిందకే వస్తాయి. ఒకవేళ అభ్యర్థులు గాని, రాజకీయ పార్టీలు గాని ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే ఎలక్షన్ కమిషన్ వారిపై చర్యలు తీసుకుంటుంది. లోక్సభ ఎన్నికల సమయంలో దేశమంతటా, అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆయా రాష్ట్రమంతటా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తిస్తుంది. కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎలాంటి కొత్త పథకాలను ప్రకటించకూడదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎలాంటి ఆర్థికపరమైన ప్రకటనలు చేయకూడదు. ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు వీలుండదు. ప్రభుత్వ, పబ్లిక్ రంగ సంస్థల్లో కొత్త నియామకాలు చేపట్టకూడదు. ప్రభుత్వ వనరులను అభ్యర్థులు తమ ఎలక్షన్ క్యాంపెయినింగ్కు ఉపయోగించుకోవడం నిషిద్ధం. ప్రభుత్వ బంగ్లాలు, రెస్ట్ హౌసులు, ఇతర భవనాలను పొలిటికల్ పార్టీలు గాని, అభ్యర్థులు గాని ఎన్నికల కోసం వాడుకునే వీలుండదు. ప్రభుత్వ ప్రసార మాధ్యమాలను అధికార పార్టీ కోసం వాడుకునేందుకు అనుమతి ఉండదు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు మతాన్ని ఉపయోగించుకోవడం, పుకార్లు సృష్టించడం, లంచం ఇవ్వకూడదు. ప్రభుత్వ భవనాలు, ఆస్తుల వద్ద రాజకీయ నేతల పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగ్లు, వాల్ పోస్టర్లు అతికించకూడదు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ట్రాన్స్ఫర్లపై పూర్తి నిషేధం ఉంటుంది. మంత్రులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు వీలుండదు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు. దేవాలయం, మసీదు, ఇతర ప్రార్థనా స్థలాల్లో ప్రచారం చేయకూడదు. కులాలు, వర్గాల ఆధారంగా ఓట్లు అడగకూడదు. ఓటింగుకు 48 గంటల ముందు ఎన్నికల ప్రచారం, బహిరంగ సభలపై నిషేధం ఉంటుంది. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూడదు.